హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఒక మంచి టాపిక్ అయితే చేస్తున్నాను. మన డేటాను ఏ విధంగా సేవ్ చేసుకోవాలి అనేసి, అంటే ఫొటోస్ వీడియోస్ ఏ విధంగా సేవ్ చేసుకోవాలి సింపుల్గా అనేసి అయితే చేస్తున్నాను. సో నేను చేసే వీడియో కనీసం 10 మంది ఉపయోగపడిన చాలు అనే ఉద్దేశంతో అయితే చేస్తున్నాను. ఓకే, మన డేటా డిలీట్ అయిపోయినా కూడా మనం ఇందులో వాట్సాప్లో చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. అది ఏ విధంగా అయితే చేయాలనేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, లాస్ట్ రిక్వెస్ట్, తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే, ముందుగా మనకి వాట్సాప్లో రైట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఆ డాట్స్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి సెట్టింగ్ అనే ఆప్షన్ అయితే సెలెక్షన్ చేసుకోవాలి. అందులో మనకి సో అకౌంట్స్ కాదు, బ్యాక్ వచ్చేద్దాము. బ్యాక్ వచ్చేసిన తర్వాత మనకి చాట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అకౌంట్స్ కాకుండా దీంట్లోనే చాట్ అనే ఆప్షన్కి అయితే మనము సెలెక్షన్ చేసుకోవాలి. ఓకే, సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనకి లాస్ట్లో ఆప్షన్స్ అయితే ఉన్నాయి చూడండి, చాట్ బ్యాకప్. సో చాట్ బ్యాకప్ అయితే మనం సెలెక్షన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో చాట్ బ్యాకప్ అంటే ఏంటంటే, మనము ఎవరితో అయితే చాట్ చేసినామో లేదా వీడియోస్, ఇది లాస్ట్లో ఇంక్లూడింగ్ వీడియోస్ అని ఉంది కదా ఫ్రెండ్స్. మనం ఎవరితో అయితే చాట్ చేసినామో లేదా వీడియోస్ వచ్చింటాయి, అవన్నీ మనం బ్యాకప్ చేయొచ్చు అనమాట. సో ఆ బ్యాకప్ అంటే ఏంటంటే, మనం మెయిల్ ఐడి ఇవ్వాలి, గూగుల్ అకౌంట్ ఇవ్వాలి. ఆడే ఉంది చూడండి, బ్యాకప్ ఓవర్ అంటే మన మొబైల్ డేటాతోనో లేదా వైఫైతోనో, రెండిట్లో మన మొబైల్తోనో వైఫై డేటాతోనో కనెక్ట్ అయినప్పుడు బ్యాకప్ కావాలా, లేకుంటే వైఫైతో కనెక్ట్ అయినప్పుడు బ్యాకప్ కావాలా అనే విషయం అయితే సెలెక్షన్ చేసుకోవచ్చు. ఇంకోటి అంటే మన మెయిల్ ఐడి ఇవ్వాలి. మన మెయిల్ ఐడి ఇవ్వడం ద్వారా యూజ్ ఏంటంటే, మనము ఎవరితో చాటింగ్ కానీ వీడియోస్ కానీ వచ్చింటాయి, అవి డిలీట్ అయిపోయి ఉంటాయి. అప్పుడు మనం రికవర్ చేసుకోవాలంటే చాలా కష్టం. సో అలా కాకుండా ఏంటంటే, మనకి బ్యాకప్ అనేది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది మన మెయిల్ ఐడి ఇవ్వడం ద్వారా. చూడండి, గూగుల్ అకౌంట్ అని ఉంటుంది, ఇవ్వడం ద్వారా జరుగుతూ ఉంటుంది. అదే బ్యాకప్ టు గూగుల్ అని ఉంటుంది. అది మనము చూడండి, బ్యాకప్ టు గూగుల్ డ్రైవ్. అది మనకి వీక్లీ కావాలా, మంత్లీ కావాలా, ఇయర్ వైజ్ కావాలా. సో నెవర్ అంటే అసలు బ్యాకప్ కాదు. అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే, మీ ఇష్టం, అది వీక్లీ అని పెట్టుకోవచ్చు, మంత్లీ అని పెట్టుకోవచ్చు. సో అలా పెట్టుకోండి, సెలెక్షన్ అయితే చేసుకున్నారంటే పొరపాటున డిలీట్ అయిపోయినా కూడా మీరు బ్యాకప్ అని క్లిక్ చేశారనుకోండి, లాగిన్ అయిన తర్వాత మీరు లాగిన్ అవుతారు కదా, లాగిన్ అయిన తర్వాత బ్యాకప్ అని అడుగుతుంది, బ్యాకప్ రిస్టోరు. సో అది క్లిక్ చేశారంటే మనకి డేటా అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో ఒక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం.